ఇలా జీలకర్ర ఉంటుంది కదండి, మన ఇంట్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం. ఒక్కోసారి ఎక్కువ తెచ్చుకొని అప్పుడు ఈ జీలకర్ర పురుగులు పడుతూ ఉంటుంది, అట్లానే ఉండలుగా కూడా అవుతూ ఉంటుంది కదా. అది అట్లా కాకుండా ఉండాలంటే మనం ఇప్పుడు దీంట్లో ఇంగువ, ఎల్జీది ఇంగువ ఉంటుంది కదా, అందరూ వాడుతూ ఉంటాం సాంబార్లో అన్నిట్లో. ఈ ఇంగువని తీసుకొని దీంట్లో కొంచెం దాన్ని ఇప్పుడు పడింది చూడండి, ఇలాగా కొంచెం వేసుకొని ఇట్లా మొత్తం మిక్స్ చేసుకుంటే చాలు. కొంచెం చాలు, ఎక్కువ కూడా అవసరం లేదు. ఇలాగా కలిపి పెట్టేసుకొని మూత పెట్టేసి పెట్టకుండా బయట ఎన్ని రోజులైనా కూడా దీన్ని ఇంకా పురుగు పట్టదు. మళ్ళీ అట్లా ఉండలుగా ఏం కాదనమాట, బాగుంటుంది. అట్లానే నువ్వులు కానీ, అట్లానే జీలకర్ర, షాజీర, ఇప్పుడు మనం జీలకర్ర చూసాం కదా, ఇలాంటివి ఏవైనా సరే దినుసులు, మసాలావి ఇలాంటివి పురుగు పట్టకుండా ఉండాలంటే ఇవి చేయొచ్చు. ఈ చిట్కా బాగా ఉపయోగపడుద్ది. ఇట్లా ఇంగువ డబ్బాతో మన ఇళ్ళల్లో ఉండేదే, పెద్ద ఏమి అన్నీ తెచ్చుకొని చేయాల్సిన అవసరం లేదు. ఈ చిట్కా మీకు నచ్చింది అనుకుంటాను. సూపర్ కదండి. ఇంకో చిట్కా చూద్దాము. ఇలాగా వేస్ట్ పేపరు, లేకపోతే న్యూస్ పేపరు, లేకపోతే టిష్యూ పేపర్ ఏదున్నా కూడా తీసుకొని కొంచెం ఇట్లాగా వాటర్ చల్లుకొని వాటి మీద, ఎక్కువ అవసరం లేదు, కొంచెము. ఆ తర్వాత అట్లా అనుకున్నాము స్ప్రెడ్ చేసుకొని దాని మీద బేకింగ్ పౌడర్ ఒక చిటికెడు, అట్లా చాలా ఎక్కువ అవసరం లేదు. ఇలాగ చేసేసి ఇప్పుడు వీటిని ఉండలాగా చేసుకున్నాం. ఇట్లా ఉండలాగా చేసేసి వీటిని ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెడతానండి. ఫ్రిడ్జ్లో పెడితే మనకి ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఆ బ్యాడ్ స్మెల్ అనేది పీల్చుకుంటుంది అనమాట. ఈ బేకింగ్ సోడా ఈ తడి పేపర్ మీద ఉన్నటువంటిది ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసి మనం ఒక రోజు 2 రోజులు పెట్టేసుకుంటే బ్యాడ్ స్మెల్ వచ్చేటప్పుడు ఫ్రిడ్జ్లో దాన్ని తీసేసుకోవడానికి ఈ చిట్కా చాలా ఉపయోగపడుద్ది. ఇప్పుడు నేను వీటిని ఫ్రిడ్జ్లో పెట్టి చూపిస్తాను. ఇదిగోండి, ఇట్లాగా మన ఇష్టం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒకటి ఇట్లాగా. ఇప్పుడు మీకు బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. చేసే హాట్ బాక్సులు కొన్ని రోజుల తర్వాత ఎక్కువ వేడిగా ఉండవు కదండి, అలాంటప్పుడు ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ హాట్ బాక్స్లో ఇట్లా వేడి నీళ్ళు తీసుకొని వేడి నీళ్ళు ఇట్లాగా పోసుకోవాలి. పోసుకున్న తర్వాత మూత క్లోజ్ చేయాలి. మూత ఎట్లా క్లోజ్ చేయాలంటే ఫుల్ ఇట్లాగా దీన్ని లాక్ చేయొద్దు, మామూలుగా ఇట్లా మూత పెట్టేయాలి. ఇది మెయిన్. మీరు ఈ టిప్పులు అయితే గుర్తుపెట్టుకోవాల్సింది. మూత క్లోజ్ చేయకుండా పైన మాత్రం ఇట్లా మూత పెట్టేసుకుంటే గట్టిగా కాకుండా లైట్గా, అప్పుడు ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ వాటర్ని అంతా మనం ఇప్పుడు తీసేసుకొని 10 మినిట్స్ తర్వాత ఒక కాటన్ క్లాత్తో నీట్గా తుడుచుకోవాలి. నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు 10 మినిట్స్ అయిన తర్వాత ఈ వాటర్ని ఇట్లాగా ఒక గిన్నెలో తీసేస్తున్నానండి. తీసేసి శుభ్రంగా ఒక కాటన్ క్లాత్ తీసుకొని దీన్ని శుభ్రంగా తుడిచేసుకున్నాం నీట్గా. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకేం లేదండి, రెడీ. దీనిలో చపాతీలు కానీ, ఇడ్లీలు కానీ, దోశలు కానీ ఏదైనా సరే మనము మరి చేసి పెట్టుకున్నప్పుడు వేడిగా 4-5 గంటలు మాత్రము ఖచ్చితంగా ఈ హాట్ బాక్స్లో ఉంటాయి. ఇది నేను చేసి చూపిస్తున్నాను మీకు. ఇది కూడా సూపర్ చిట్కా, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒక చిట్కా చూద్దాము. ఇట్లా కందిపప్పు, ఇదంతా ఈ చిట్కా మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసము తెలిసిన వాళ్ళకైతే ఇంకోసారి గుర్తు చేస్తున్నాను. ఇట్లా కందిపప్పు డబ్బాల్లో మనకి పురుగు కానీ, ఈ కందిపప్పు ఫ్రెష్ కానీ ఉండటానికి ఇట్లా బిర్యానీ ఆకు, మన ఇంట్లో ఉండేదే బిర్యానీ ఆకు, ఇది వేసేసి పెట్టుకున్నా కూడా పురుగు పట్టదు, ఫ్రెష్గా ఉంటుంది. లేదు ఎండుమిరపకాయలు అయితే ఇంకా మనకి అవైలబుల్గా ఉంటాయి కదా, ఈ ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకొని పెట్టుకున్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది, పురుగు పట్టదండి. ఇవి కందిపప్పే కాదు, బియ్యం, మన దోసపప్పు, మన మినప్పప్పు ఏవైనా సరే
పెసరపప్పు అన్ని పప్పుల్లో ఇట్లా మనము యూజ్ చేయొచ్చు. ఈ చిట్కా మీకు మరి నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. రాజ్మాని మనము కూరలు ఉపయోగించేటప్పుడు ఉదయము కూరలు ఉపయోగించేటప్పుడు రాత్రిపూట నానేస్తుంటాం మామూలుగా కదండి. కానీ ఒక్కోసారి మర్చిపోతుంటాం. మళ్ళీ ఉదయము మనము ప్రిపేర్గా ఉంటాము రాజ్మా కర్రీ చేయాలని చెప్పేసి. అప్పుడు ఏం చేయాలి? ఈ చిట్కా అప్పుడు మీకు చాలా ఉపయోగపడుద్ది. ఇలాగా ఒక గిన్నెలో కర్రీకి సరిపడినంత రాజ్మాని తీసుకొని ఇట్లా వేడి నీళ్ళు పోసి పెట్టుకుంటే, వేడి నీళ్ళు పోసి నానబెడితే ఒక గంట 1 అవర్ మాత్రం నానబెట్టాలండి. అప్పుడు ఈజీగా ఇది మనకి 1 అవర్ తర్వాత మనము కూరలో ఉపయోగించుకోవచ్చు. ఇది చాలా నేను కూడా వాడాను. ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ టిప్స్ అన్ని మీకు నచ్చినాయి అనుకుంటానండి. ఈ టిప్స్ కానీ నచ్చినట్లయితే మీ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.